నా హృదయపూర్వక నిండు స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగుతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియులలో తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరో ఉదయకాలము మీ సన్నిధిలో నాయన మీతో ఉండి మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించారు. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలను మీ కొరకు కాపాడండి. ఈరోజు మీ యొక్క వర్తమానాన్ని వినడానికి ఆశపడుతూ ఉన్నాం. మా బ్రతుకులను మార్చే వర్తమానం మీ యొక్క వాక్యం ద్వారా మాకు నేర్పించమని, సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు నామాన మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్తాం. దైవ సంగతులను మనం ఆలోచన చేద్దాం. ఓకే, చట్టం కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచన చేసి ఈరోజు ఈ వాక్య పఠనంలోనికి మనం లోతుగా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము, కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం నేర్చుకుందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అంటాడు. దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు పరమందు ఆశీయుడై ఉండి ఈ భూమి మీద ఉన్న నరులను ఏం చేస్తూ ఉన్నాడు అంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు అంటాడు. దేవుడు నరులను ఎలా పరిశోధన చేస్తున్నాడు అని మనం ప్రశ్నించుకుంటే 6వ అధ్యాయము, కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. ఎలా 7వ అధ్యాయము కీర్తన గ్రంథం, కీర్తన 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా అన్నాడు ఆయన. అంటే మనుషులను దేవుడు ఎలా పరిశీలిస్తున్నాడయ్యా అంటే హృదయములను అంతరింద్రియములను ఆయన ఏం చేస్తున్నాడు అంటే పరిశీలిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలోకి మనం వెళ్దాం. సామెతల గ్రంథంలోకి మనం వెళ్దాం. 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే హృదయాన్ని ఏం చేస్తున్నాడైనా దాన్ని హృదయాన్ని పరిశోధన చేసే తత్వం ఏ నరుడికి లేదు. అమ్మా, హృదయ పరిశోధకుడు ఎవరయ్యా అంటే యెహోవా అని చెబుతున్నాడు ఆయన. తర్వాత 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి అది అంటే ఎవరిష్టానుసారంగా వారికి ఆలోచన చేస్తూ లేదా వారి యొక్క నడతలు నడిస్తే వారి దృష్టికి ఎలా ఉన్నాయంట, నిర్దోషంగా తప్పు లేనట్టుగా కనపడుతున్నాయట. తర్వాత మాట చదువుతాం. యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నాడు. యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నాడు. ఇందాక హృదయాలను పరిశోధించేవాడు అన్నాడు. ఇప్పుడు ఆత్మలను ఏం చేస్తున్నాడట ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పాడు. యెహోవా ఆత్మలను పరిశోధిస్తూ ఉన్నాడు అన్నాడు. అయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం.
సామెతల గ్రంథం 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, అంటే ఇప్పుడు దేవుడు నరుడికి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే ఆత్మ. ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు. దీపము అన్నాడు అంటే మనలో ఉన్న దీపం ఏదయ్యా అంటే ఆత్మ అని చెప్పాడు. తర్వాత మాట చదువు. అది అంతరంగములన్నీ శోధించు. ఏది? ఆత్మ. అంటే మనకిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ, అది మన అంతరంగములో ఉన్నవన్నీ కూడా ఏం చేస్తుందంట? శోధిస్తుంది. దీనికి ఇంకొంచెం బలపడే మాట ఏంటయ్యా అంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళితే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక మాట ఉంది. 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న, అదనమాట. అంటే నా సంగతులు నాలో ఉన్న మనిషాత్మకే గాని తర్వాత మనుషులలో మరి ఎవరికి తెలియదు. నా సంగతులు నాకు తెలుసు. ఎందుకని? నాలో ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ సంగతులు, నా ఆత్మకు సంగతులు నాకు తప్ప మీకు ఎవరికి తెలియదు. ఇంకొక విషయం, మీలో ఉన్నది కూడా ఏంటి? ఆత్మలే. మరి అలాంటప్పుడు నా సంగతులు మీరు తెలుసుకోవచ్చు కదా? తెలుసుకోలేము. కనుక మనిషాత్మకు మనుషుని సంగతులు తెలుసును అన్నాడు ఆయన. ఇప్పుడు ఇందాక ఆ ఆత్మ ఏది? దేవుడు పెట్టిన దీపం ఏంటి? ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? ఎవరిని పరిశోధిస్తున్నాడు? మనల్ని పరిశోధిస్తున్నాడట. దేవుడు పెట్టిన ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసండి? పరిశోధన చేస్తున్నాడట. అంటే ఒకటి ఆత్మ పరిశోధన చేస్తుందట మనల్ని. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తం భూమి మీద ఉన్న వారందరినీ పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశోధన ఎలాంటిది అంటే, ఒకటి హృదయ పరిశోధకుడు, 2 ఆత్మల పరిశోధన అని అన్నాడు. ఒకటి హృదయ పరిశోధకుడు, 2 ఆత్మ పరిశోధన అన్నాడు. ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, మనుషుడు కనపడేది దేహంతో. మనుషుడు భూమి మీద కనపడేది దేహంతో. దేహంతో ఉన్న నరుడు, దేవుడు నరుని ఎలా పరిశీలన చేస్తున్నాడయ్యా అంటే వీడి దేహాన్ని బట్టి పరిశీలన చేస్తాడంట. దేహములో ఉన్న ఆత్మ గమనించాలి. ఇంకోటి ఏంటంటే అంతరంగమునున్న ఆత్మ అంటాడు. అంటే ఆత్మ 2 హృదయం ఉందట మన లోపల. ఈ రెండాటిల్ని చూసి ఆయన ఏం చేస్తున్నాడో పరిశీలిస్తున్నాడట. వీడు మంచోడో చెడ్డోడో ఆయన నిర్ణయిస్తున్నాడట. ఇది ఇప్పుడు ఆయన పరిశోధన విషయాన్ని మనం ప్రక్కన పెడితే కాసేపు, ఇప్పుడు మన సంగతులు కూడా పరిశోధించేది ఏది? మన ఆత్మ. మన ఆత్మ మన సంగతులన్నీ ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. మన సంగతులన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన శోధిస్తున్నాడు. అంటే మనం చేసేది ప్రతి సంగతి కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే మన ఆత్మ మన సంగతులు కూడా పరిశోధిస్తున్నాడట ఆయన. మనసు పెడతాం. కొన్ని విషయాలు ముందుకు వెళ్తాం. ఇంతకే 1 కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం. అలా కూర్చోండి సార్, కూర్చోసండి ఎదరా. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఈ మాట చూడాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. చూడండి. గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, దేవుని భయముతో అంటే దేవుని దగ్గర ఉన్న భయం ఏం చేస్తుంది? అక్కడ చెప్పాడు, దేవుని భయముతో పరిశుద్ధత. దేవుని భయం మనకి ఇచ్చేది ఏంటయ్యా అంటే పవిత్రమైనది. యెహోవా యందు భయము పవిత్రమైనది. దేవుడికి భయపడటం అనేది మనల్ని పవిత్రపరిచేది తప్ప మనల్ని అపవిత్రపరిచేది కాదు అన్నాడు. దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట అంటే ఇంకా ఏమవ్వలేదని చెప్పాడు అక్కడ. సంపూర్ణ అవ్వలేదు. పరిశుద్ధతలోకి అయితే అడుగుపెట్టాం, కానీ ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి
మనలను పవిత్రులుగా చేసుకుంటాం. అంటే గమనించాలి, ఇన్నట్లకి కల్మషం కలిగిందంట, శరీరానికి ఆత్మకి ఏం కలిగిందంట, కల్మషం కలిగిందంట. ఈ కల్మషం కడిగి ఈ శరీరము దేహము ఏమై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని కోరాడు. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 16వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా, ఈ మాట చూడాలి, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను, అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చని మీరు ఏం చేయరు. అంటే ఆత్మానుసారంగా నడుచుకోకపోతే ఏ ఇచ్చని నెరవేరుస్తామని చెప్పాడు అక్కడ. తర్వాత మార్చదు, శరీరము ఆత్మకును ఆత్మకు శరీరమును విరోధముగా ఆది. అంటే శరీరానికి ఆత్మకు పడదు, ఆత్మేమో శరీరానికి పడదు. ఓకేనా, శరీరానికి ఆత్మ పడదు, ఆత్మేమో శరీరానికి పడదు. ఇప్పుడు ఈ రెండు వైరం అంట. మనకి ఎక్కడెక్కడ గొడవలు కాదంట. మొదటి శత్రువులు ఎవరయ్యా అంటే శరీరానికి ఆత్మకు, ఆత్మకు శరీరానికి శత్రువులు అంట. మరి ఇందాక ఏం చదువుకున్నాం మనం, శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషాన్ని ఏం చేసుకోవాలి, పోగొట్టుకోవాలి అన్నాడు ఆయన. ఓకేనా, అంటే మధ్యలో ఏదోటి వచ్చింది, శరీరానికి ఆత్మకు వైరం ఎందుకు వచ్చిందయ్యా అంటే మధ్యలో గోడ వచ్చిందంట. ఇప్పుడు ఆ గోడ పోగొట్టుకుంటే రెండేమవుతాయంట, అటు శరీరం పవిత్రపరచబడుతుంది, ఇటు ఆత్మ కూడా ఏమవుతుందంట, పరిశుద్ధపరచబడుతుంది, సమాధాన పడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఈ శరీరం లేదా ఆత్మ ఎందుకు వైరం అయింది అంటే వీటి మధ్యన దేవుడు ఇంకోటి పెట్టాడంట. శరీరానికి ఆత్మకు మధ్య ఇంకోటి పెట్టాడంట ఆయన. ఆ మధ్య ఉన్నది ఏదో కాదు, హృదయం. అమ్మా, హృదయం అంట. ఇప్పుడు ఆ హృదయం గమనించాలి. ఆ హృదయం ఏం చేస్తుందయ్యా అంటే, ఒకటి ఆ హృదయం శరీరానుసారంగా వెళితే శరీర ప్రకారంగా వెళ్తుందంట, హృదయం ఆత్మానుసారంగా వెళితే ఆత్మానుసారంగా వెళ్తుందంట. ఇప్పుడు హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, మనకి పెట్టి పరిశోధిస్తున్నాడు అన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము, త్వరగా 5వ వచనం అండలించి, నరుల చెడుతనము భూమి మీద ఏది అంట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులు ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయము యొక్క తలంపులను ఊహంత ఎల్లప్పుడూ అది. అంటే నరుని హృదయం ఎలాంటిదని చెప్పాడు ఆయన, చెడ్డది అని చెప్పేశాడండి. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఆత్మ చెడ్డది కాదు, శరీరం చెడ్డది కాదు. ఎంతగా రెండింటిని సమాధాన పరిచే హృదయం ఏమైందో తెలుసా, చెడైపోయిందంట. ఎందుకంటే దానికి ఏమున్నాయి, ఆలోచనలు ఉన్నాయంట. ఆ ఆలోచన ప్రకారంగా ఇటు శరీరం ప్రకారమే నడుస్తుంది, లేదా అటు ఆత్మ ప్రకారంగా నడుస్తుందంట. అందుకని మధ్య ఉన్న ఆ హృదయం ఏమైంది అంటే చెడుతనంతో నిండింది అన్నాడు ఆయన. కొన్ని విషయాలు చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. ఈ మాట వినండి. యెహోవా, తీసారా, అందరు తీసారా? ఒకసారి దాన్ని అట్లాగే ఉంచండి, మరలా తీస్తాను, మరలా మీకు చూపిస్తాను. తీసారా? ఇప్పుడు 9వ వచనం చదవండి, మరలా అక్కడికి వెళ్తాం. తర్వాత 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. అది ఒక మాట. హృదయము అన్నిటికంటే, మనమేమనుకుంటాం, వీడితో ఎన్నాళ్ళు ఉన్నాను, వీడు మోసం చేశాడు అంటాం.
అంటే ఎన్నాళ్ళ ఉన్నప్పుడు మోసం చేయలేడు. కానీ నీతో ఎప్పటి నుంచి ఉందో హృదయం? బాల్యం నుంచి. అంతేనా? ఒక మాట చెప్పాలంటే ఆత్మ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా ఏముంది? హృదయం ఉంది. ఎంతగా నేను మోసం చేసేది ఏది? హృదయం. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి నేను మోసం చేసేది ఏదో తెలుసా? హృదయం మోసం చేస్తుందంట. అమ్మా ఇప్పుడు మరొకసారి చదవండి. హృదయము అంటే దాని అర్థం ఏంటి? అన్నిటికంటే దాని అర్థం ఏంటి? వివాహం అన్ని విషయములో అని అంటాం. దాన్ని అందుకే ఘనతగా ఇచ్చాం. ఇప్పుడు ఇంతకే అన్నిటికంటే చెడ్డది ఏదన్నా ఉంది అంటే హృదయమేనంట. హృదయమేనంట. ఏది? కిందకి చదవండి. ఘోరమైన, ఇది గమనించ, శరీర సంబంధమైన వ్యాధులు వస్తే తగ్గొచ్చేమో కానీ ఈ హృదయంలో వచ్చిన వ్యాధి వస్తే తగ్గదంటది. అర్థమైంది? తర్వాత మాట, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. దాన్ని పరీక్షించేది ఎవరో? ఒక్క దైవం తప్ప ఏ నరుడికి అవకాశం లేదు అని. ఎంతగా మోసం చేసేది ఏది? హృదయం. ఓకేనా? ఇప్పుడు ఈ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు చూసాక అప్పుడు మనం వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చదువు. అమ్మా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారేయండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఓకేనా? హృదయంలో నింపుకున్న దాన్ని బట్టి ఏది మాట్లాడుతుంది? ఒక మాట. అంటే ముందు మాట్లాడేది ఎక్కడ? హృదయం. తర్వాత పెదవులు కదులుతాయి. అంటే ముందు దానికి ఆలోచన ఎక్కడుంది? హృదయంలో ఉంది. మీతో మంచి మాట్లాడాలన్నా, చెడు మాట్లాడాలన్నా, మోసం చెయ్యాలన్నా, బాగు చెయ్యాలన్నా దానికి మూలం ఏది? హృదయం. అంటే హృదయంలో నిండిందే నోరు మాట్లాడుతుందట. ఓకేనా? రైట్. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. అండర్లైన్ చేసుకో. నీ ధనం ఎక్కడుండునో అక్కడే అది. అంటే హృదయం దేన్ని నమ్మింది? ధనాన్ని నమ్మింది. గమనించాలి. హృదయం ధనాన్ని నమ్మింది, ధనం మీద ఆశపడ్డది. అందుకని నీ హృదయం ఎక్కడుందో నువ్వు అక్కడ ఉంటావు. అర్థం చేసుకోవాలి. అంటే హృదయం ఏమందో అది మాట్లాడతావు, హృదయానికి నచ్చేది చేస్తావు. హృదయంలో సంపాదించాలి లేదా ధనం మీద ఆశ ఉందనుకోండి, నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పాడు ఆయన? ధనం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు. అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే దేనికోసం వెళ్ళావు అని అర్థం? ధనం కోసం వెళ్ళావు అన్నాడు. ఓకే, ఈ రెండు ఆలోచించడం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చూడండి. 20 నుంచి చదువుతాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరుచును. లోపల నుండి అనగా మనుషులలో హృదయములో నుండి, అర్థమైందంటే లోపల నుంచి వచ్చేదట. చూడండి. దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిములు, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయి? అది ఇంతకీ అది ఎందాక అన్నాడు. అసలు వ్యాధి, అసలు రోగం ఏదయ్యా అంటే నిన్ను పాడు చేసేది హృదయం. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయని? హృదయాల్లో ఉన్నది. ఓకేనా? అందుకు ధనం మీద ఉన్న ధనం ఎక్కడుందో నువ్వు అక్కడ ఉంటావని చెప్పాడు ఆయన. ఓకే, అయితే హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది అన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. త్వరగా
22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను. చాలు, వారి అవివేక హృదయము. దేవుడు ఇందాక ఏం చెప్పాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు అందరికి ఏమి ఇచ్చినట్టు? హృదయాన్ని ఇచ్చాడు, హృదయంలో వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అమ్మా, హృదయంలో జ్ఞాన వివేకాలు ఉంటాయి హృదయాల్లో, ఓకేనా? ఇప్పుడు ఆ వివేకంతో దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆలోచిస్తే, నరుడు ఏం చేసుకున్నాడు తెలుసండి? హృదయాన్ని ఏం చేసుకున్నాడు తెలుసండి? అవివేకం చేసుకున్నాడు. ఇప్పుడు అవివేకం చేసుకుని హృదయాన్ని ఏం చేసుకున్నాడో? అంధకారం చేసుకున్నాడట. అంధకారం చేసుకున్నాడట. ఎవరో? నరుడు. కనుక ఇప్పుడు ఈ అంధకారంలో ఉన్న హృదయం గమనించాలి. ఒకటి, హృదయం చెప్పింది నరుడు చేస్తాడు తప్ప దేవుని చెప్పింది కూడా నరుడు చేయడు, అది దాని అర్థం. కానీ దేవునికి ఇష్టమైనది ఏదన్నా ఉంది అంటే అది హృదయం. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైనది ఏదన్నా ఉంది అని మనల్ని ఏదన్నా అడిగితే ఆ హృదయాన్ని అడిగాడు ఆయన. అమ్మా, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం త్వరగా తీసారా? 8వ అధ్యాయము 8వ అధ్యాయం తీసారా? 61వ వచనం చదువుదాం. 61వ వచనం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును, అండర్లైన్ చేసుకోండి, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అర్థమైందండి? దేవుని దగ్గర మనం ఏం సిద్ధం చేసుకుని ఉండాలి? ఎలా? సర్వసిద్ధం చేసుకోవాలంట. ఆయన మాటలు అనుసరించడానికి ముందుగా సిద్ధపరచుకోవాల్సింది దేన్ని? హృదయాన్ని సిద్ధపరచుకోవాలంట. హృదయాన్ని సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి? దేవునికి ఇష్టమైనది ఏదన్నా ఉంటే ఈ జగత్తులో హృదయమే. మనుషుని యొక్క హృదయాల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. కానీ నరుడు ఏం చేస్తాడో తెలుసండి? హృదయాలు ఏం చేసుకున్నాడో? అనవసరం అంతా చెత్త అంతా పెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అనవసరమైన చెత్త అంతా పెట్టుకున్నాడు. ఎవరో? నరుడు. ఒకసారి ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం 28వ అధ్యాయం 358 పేజీ. అమ్మ, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయంలో చూస్తే 9వ వచనాన్ని చదువుతాం. 9వ వచనాన్ని చూద్దాం. ఒకసారి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఎవరో? దావీదు గారి దేవుడు ఎవరో? యెహోవా. ఆయన అందరి హృదయాలను ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడని చెప్పాడు. ముందు దేన్ని అడుగుతున్నాడు ఆయన? హృదయాన్ని చూస్తున్నాడు రా బాబు అన్నాడు. దేవుని దగ్గర దేన్ని సిద్ధం చేసుకోమన్నాడు ఆయన? హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒకటి, మీరు రావాలన్నది ముందు హృదయాలు అనుకుంటే ఇక్కడికి వస్తారు. మేము రాకూడదని లోపల అనుకుంటే ఎవరు రాలేదు. అంతేనా? అమ్మ, అక్కేందుకు వచ్చేద్దాం. అమ్మ, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడునై ఉండి నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించుచు. ఎలాగంట? హృదయపూర్వకంగా అనుసరించాలి, మనస్ఫూర్తిగా మనసుతో ఆయన ఏం చెయ్యాలంట? సేవించుచు ఆయనను వెతికిని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఏమవుతాడంట? అంతేగాని శరీరపూర్వకంగా వెతికితే దొరకడండి ఆయన. అమ్మా, ఒకవేళ పైకి కనపడేలాగా తెల్లటి వస్త్రాలు వేసుకుని వస్తే దేవుడు కనపడితే అందరు తెల్ల బట్టలు వేసేసుకోవచ్చు. కానీ ఆయనకి కావాల్సింది ఏంటి? హృదయం. అంటే నేను ఏమనుకోకండి, మన బ్రతుకంతా చెప్పేది హృదయం. ఇప్పుడు ఆ హృదయంలో గమనించాలి, ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మాట చెప్పి 29వ అధ్యాయము 17వ వచనం, ఇక్కడ ఇంకా గొప్ప మాట ఉంటుంది.
నా దేవా. ఎవరో అదే 29 అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని ఎరుగుదు. అదనమాట. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో అది. ఇప్పుడు యథార్థ హృదయము గల వారిని ఇష్టపడతాడు. ఎవరో? దేవుడు. కావలసింది అది. ఆయన కావలసిన గుణం ఏంటంటే మనలోంచి యథార్థ హృదయం. అంటే ఇంకో మాట, హృదయంలో కూడా మళ్ళా యథార్థత కానిది ఉంటుందా అంటే ఇందాక చదువుకున్నాం, మోసం ఉంది, అబద్ధం ఉంది, ఓకేనా, దొంగతనం ఉంది. మరి ఇవన్నీ హృదయమే. కానీ ఇప్పుడు ఆయనకు కావలసిన హృదయం ఏంటి? యథార్థమైనది. ఎందుకు యథార్థమైన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడో చెప్తాను. కిందకి రండి. నేనైతే యథార్థ హృదయము గలవాడినే ఉండి ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాము అన్నాడు. అంటే దావీదు దేవునికి ఇచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అది ఇవ్వాలన్నా ఏముండాలి? హృదయంలో ఏముండాలి? అది వేసిన తర్వాత లెక్కలెట్టుకోకూడదు. వేసిన తర్వాత లెక్కలెట్టుకున్నాం అనుకోండి, అది యథార్థమైనది కాదు. రైట్. అయితే దేవుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే దేహం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. అది మనకు ఎక్కువ కనపడుతుంది. దేహమునిచ్చాడు, ఆత్మనిచ్చాడు అని మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, కీర్తన గ్రంథం ఒక్క వచనం చూసి నేను కొంచెం లోపలి, అంటే ప్రతి వచనం కూడా విలువైనది. ఒకవేళ వచనాలు ఎక్కువ ఉన్నాయని కంగారు పడవద్దు, కానీ వచనం ఒక విలువైన వచనం. అది 77వ కీర్తనలో 6వ వచనం చూడండి. తీసారమ్మా? ఈ మాట విన, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం ఉంచుకొని హృదయమును ఏం చేసుకున్నాడంట? అది అంటే హృదయంలో పాటను ఏం చేసుకున్నాడంట? ఆయన జ్ఞానించుకుంటున్నాడట. ఆ తర్వాత అమ్మ ఈ మాట చూడండి. నా దేవా, దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికేను. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ఏమన్నాడు తెలుసా? నా ఆత్మ తీర్పు మార్గం ఏం చేస్తున్నాడంట? ఎంతకి ఏది వెతుక్కుంటుందో చెప్పాలి. ఆత్మ వెతుక్కుంటుందంట. అంటే ఆత్మకేముంది? తీర్పు దేనికో చెప్పండి. ఆత్మకే కదా. రేపు పొద్దున్న లెక్క అడిగేది దేన్ని? ఆత్మనే కదా అడుగుతాడు. ఇప్పుడు దేవుడు ఆత్మకు తీర్పు ఉందే, లెక్క ఉందన్నప్పుడు ఆత్మ దేవుని దృష్టిలో యథార్థ హృదయంగా ఉండాలంట. దేవుని దృష్టిలో యథార్థ హృదయంగా ఉండాలంట రేపు తీర్పులో. అందుకని ఆ హృదయాలను ఇష్టపడుతున్నావంట. ఎవరో? దేవుడు. యథార్థ హృదయము గలవారిని నువ్వేం చేస్తున్నావు? ఇష్టపడుతున్నావు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆత్మకేముంది? తీర్పు ఉంది. ఇంతకు మహాదేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మరలా ఒకసారి 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. 5వ వచనం చదువు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అది ఈ పాయింట్ అర్థం చేసుకున్నాము. నరులను ఆశ్రయించి శరీరులను, అర్థమైందండి? నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. అంతే. అంటే దాని అర్థం ఏంటంటే, నరుడు మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడితే ఎవరిని విడిచిపెట్టినట్టు అర్థం? అక్కడ దేవుణ్ణి విడిచిపెట్టాడంట. హృదయములోంచి ఎవరిని తొలగించాడంట? దేవుని తొలగించాడంట. ఎవరికి ఇచ్చాడంట ప్రయారిటీ? మనుషులకి ఇచ్చాడంట. అలాంటి వాడు ఏమైపోతాడంట? శాపగ్రస్తుడు అన్నాడు ఆయన. శాపగ్రస్తుడు అన్నాడు. ఓకేనా? అన్నాడా లేదా? ఇప్పుడు మనుషులందరిని ఎందుకు సృష్టించాడైనా? మనుషులందరిని ఎందుకు సృష్టించాడైనా? నువ్వు మనుషుల మీద ఆధారపడతావా, నా మీద ఆధారపడతావా అని చూస్తున్నాడు ఆయన. ఎవరినే? మనుషులను అన్నమాట. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మనుషుల మీద ఆధారపడతామా,
దేవుడి మీద ఆధారపడతావా అని చూస్తున్నాడంట ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన విడిచిపెట్టాడంట. విడిచిపెట్టాడో లేదో దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 32వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 32వ అధ్యాయం చూసారా? 31వ వచనాన్ని చదువుదాం. 31వ వచనాన్ని చదువుదాం. చూసారా? ఇప్పుడు చదవండి. ఎంతగా ఎవరయ్యా అంటే ఈయన హిజ్కియా గారు బాగుపడ్డాడు, తిరిగి మళ్ళా స్థిరపడ్డాడంట. ఎవరో హిజ్కియా మళ్ళా రోగం వచ్చింది, బాగుపడ్డాడు, మళ్ళీ ఏమయ్యాడో తెలుసా? స్థిరపడిన తర్వాత దేవుడు ఇతన్ని ఏం చేశాడు? పరీక్షించాడంట. ఒకసారి చదువుదాం. అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకే, అర్థమైందండి? తెలుసుకొనుటకే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపి రాయబారుల విషయములో అతన్ని శోధించి, అంటే బబులోను నుంచి అధిపతులు వచ్చారట. ఆ అధిపతులు వచ్చి ఈయన పరామర్శించడానికి వచ్చారట. ఈ పరామర్శించడానికి వచ్చేటయ్యానికి గమనించాలి, ఇతడు ఏమయ్యాడు చూడండి. అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడట. దేవుడు అతన్ని ఏం చేశాడంట? విడిచిపెట్టాడట. అంటే దాని అర్థం ఏంటి? అధికారులు వచ్చారు. ఈ అధికారులు వచ్చినప్పుడు అసలు వీడు నా మీద ఆధారపడతాడా, లేదా తనకున్న బలం లేదా అధికారులు మనుషుల మీద ఆధారపడతాడా అని హిజ్కియాని ఏం చేయడం తెలుసా అండి? బబులోని అధిపతులు వచ్చినప్పుడు విడిచిపెట్టాడట. అసలు ఏం చెప్తాడు నా గురించి అని. ఇతను ఏం చేస్తాడయ్యా అంటే, ఒక మాట చూపిస్తాను చూడండి. ఇతడు ఏం చేస్తాడయ్యా అంటే, అక్కడికి వచ్చిన అధికారులు వాళ్ళందరికీ ఏం చేశాడయ్యా అంటే అదంతా ఘనతగా చూపించాడట ఆయన. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 27వ వచనం. అక్కడే పైన 27. హిజ్కియాకు చూడండి, అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగను. అతడి వెండి బంగారములు రత్నములు సుగంధ ద్రవ్యములు డాళ్ళును నానా విధమైన శ్రేష్టమైన ఉపకరములు సంపాదించుకును వాటికి బొక్కసములో కట్టించను. ఈ సంపద అంతా చూపించేటట్టు వచ్చిన అధికారులకి ఈ సంపద అంతా చూపించి ఈ వైభవాన్ని చూపించాడంట. దేవుడు ఏం చేశాడంటే దాన్ని బట్టి అతను అతిశయించాడంట. ఎవరో? హిజ్కియా. అందుకే ఏం చేశాడు? వారిని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడట. విడిచిపెట్టినప్పుడు ఏమయ్యాడు? దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ దైవానికి ఇవ్వలేదట. ముందు ఇచ్చాడు, తర్వాత ఏమయ్యాడు? తర్వాత ఏమయ్యాడు? 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చెయ్యబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా. పాయింట్ అర్థమైందా మీకు ఏదన్నా? అంటే ఒకప్పుడు ప్రవర్తించాడు, తర్వాత ఏం చేశాడు? యథార్థతను ఏం చేసుకుంటున్నాడో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? హిజ్కియా మీదకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి దేవుడు ఏం చేశాడు తెలుసండి? శత్రువులకి అప్పగించాడు. అంటే ఇప్పుడు నరులను శరీరాలను తనకు ఆధారం చేసుకుంటే మన హృదయంలోంచి ఎవరు తొలగించేసినట్లు లెక్క అది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైనా మనుషుని ఆధారం చేసుకున్నా, లేదా లోకాన్ని ఆధారం చేసుకున్నా, లేదా కనపడుతున్న ధనాన్ని ఆధారం చేసుకున్నా, ఏది ఆధారం చేసుకున్నా అక్కడ దైవాన్ని పక్కన పెట్టామని అర్థం అంట. కానీ దైవానికి ఏమివ్వాలని చెప్తున్నాడో? మీ హృదయములో దైవానికి ఏమన్నాడు? మీ హృదయము సర్వసిద్ధముగా సిద్ధపరచుకోండి అన్నాడు. అంటే మన హృదయాన్ని దేవునికి సిద్ధపరచాలి. అంటే మొదటి స్థానం హృదయం ఎవరికే? దేవునికి. తర్వాత అవన్నీ. కానీ ఇప్పుడు ఆ హృదయంలో అనవసరమైన పెట్టుకునే అవసరమైన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు నరుడు? పక్కన పెడతాడు. ఇప్పుడు హృదయాన్ని బట్టి ఆత్మకి ఏం కలుగుతుందో తెలుసా? తీర్పులోకి వెళ్తుంది. అందుకు హృదయాన్ని ఏం చేసుకోవాలి? అతను కాపాడుకోవాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు అదనమాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగావు, మంచిదే. నీ ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఆత్మకు ఒక తీర్పు ఉంది. ఇప్పుడు ఆత్మ రక్షించుకోవాలంటే ఆత్మకు శరీరం మధ్య ఒకడు ఉన్నాడు.
ఆ మధ్య ఉన్నది ఎవరయ్యా అంటే హృదయం. ఇప్పుడు హృదయము శరీరం మాట వింటుందా? శరీరం మాట వింటే ఆత్మకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లు లెక్క. ఓకేనా? కనుక ఇప్పుడు ఆ హృదయాన్ని ఏం చేసుకోవాలి అంటే దైవానికి అప్పగించుకోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మీకు వివరిస్తాను చూడండి. ఒకసారి గలతీ పత్రిక దగ్గరికి వెళ్తాం. గలతీ పత్రిక తీసారా? 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయములో అక్కడ శరీర కార్యములు అని ఉంటుంది చూడండి. ఏది 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు ఆయన. ఏ కార్యాలు ఇవి? ఒక్కసారి త్వరగా చదివేద్దాం. అవేమనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమ్మతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఇంకా బోల్డ్ ఉంది. ఓకేనా? ఒక మాట, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేసేవి? మనిషిని అపవిత్రపరిచేవి, దేవునికి దూరం చేసేవి. ఏవి? ఇప్పుడు చెప్పుకున్నాయండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే విషం మనిషిని ఏం చేస్తాయి? చంపేస్తుంది. మనిషిని ఏం చేస్తుంది? ఒక విషం బొట్టు ఉన్నా కూడా ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏటా కార్యాలు అంటే ఆత్మ ఫలములు అన్నాడు. ఆత్మ ఫలములు అన్నాడు. 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. మనసు పెట్టాలి ఇక్కడి నుంచి. అయితే ఇది అంటే శరీర ఫలాలు కొన్ని ఉన్నాయి. శరీర ఫలాల ద్వారా దేవునికి దూరం అవుతున్నావు. రెండవది నిన్ను నీవే అపవిత్ర పరుచుకున్నావు. 2. ఓకేనండి. ఇప్పుడు ఆత్మ ఫలము అన్నాడు. ఆత్మ ఫలము అన్నాడు. ఇప్పుడు ఆత్మ ఫలములో మొదటిది ఏది అంటే మిగిలి వద్దని కాదు, మొదటి స్థానంలో దేన్ని ఎట్టాడు? దేవుడు ప్రేమ ఎట్టాడు. అంతేనా? ఒక్కొక్కటి త్వరగా చూద్దాం. ఒక్కసారి క్లుప్తంగా మనసు పెట్టండి. మొదటిది ఏంటంట? ప్రేమ. దీనికి కొరింథీ పత్రికలకు మనం వెళితే ప్రేమ గురించి 13వ అధ్యాయంలో చాలా వివరించాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబ అంటే దానికి వ్యతిరేకం, శరీర సంబంధం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏది? ప్రేమ. ఈ ప్రేమ గురించి 13వ అధ్యాయం అంతా మీరు చదవండి. 13వ అధ్యాయం అంతా చదవండి. ఏది? ప్రేమకు ఉన్న విలువ, గొప్పతనం ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒక్క మాటలో మీకు చూపిస్తాను. ఏంటి అంటే యోహాను పత్రిక తీసారా? యోహాను పత్రిక దగ్గరికి వద్దాం. యోహాను పత్రిక 4వ అధ్యాయము తీసారా? వాక్యం ఎప్పుడు కూడా ఆసక్తి మీలో ఉండాలి తప్ప గుర్రాన్ని ఎక్కడ దాకా తీసిన తాగలవంట, నీళ్ళు మాత్రం తాగించలేవంట. వాక్యం చెప్పగలమే తప్ప మీరు ఎక్కించలేము. మాకు అక్కడ వరకు వచ్చు. ఎక్కించుకోవాల్సింది ఎవరు? అంతే. డాక్టర్ గారు ఎలా పట్టుకుంటారు తప్ప వచ్చి పొడిచేయడు కదా, మీరు వెళ్ళాలి దగ్గరికి. అవునా? అలాగే వాక్యం కూడా మీకు అలాగే మనసు ఉంటేనే వెళ్తుంది, లేదనుకోండి అంతే. ఓకేనా? 4వ అధ్యాయము 20వ వచనం. ఒక మాట తప్పుగా భావించకండి. ఇక్కడికి వచ్చాక నిద్రపోతున్నాం, ఇక్కడికి వచ్చాక బలహీనతలు వస్తున్నాయంటే నేను కాదన్నా. మన బలహీనతలు కూడా దేవునికి తెలుసు. అలాంటప్పుడు మీరు శనివారం నాడు ఇంటికి ప్రశాంతంగా ఉండాలి. శనివారం కూడా పని మానేయాలి. ఆదివారం కష్టమా, శనివారం కూడా ఏం చేయాలి? పని మానేసి అప్పుడు ప్రశాంతంగా కునుకులేస్తారు, నిద్రపోతారు. అవన్నీ శనివారం తీర్చుకుని ఆదివారం రావాలి. అది సిద్ధం చేసుకోవటం. అవునా కాదంటారా? ఎక్కడ? ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం చూసే దేన్ని ప్రవర్తన. నేను 10 సార్లు అన్నాను అనుకోండి, ఇంకో సంఘంలోకి వెళ్ళిపోతాను. నేను ఇంకోసారి అన్నాను అనుకోండి, అలా మళ్ళీ సంఘం చెడ్డదండి అంటారు. ఎందుకు వచ్చిన బాధ?
వినకపోతే నష్టం ఎవరికి? అంతే. చాలా కూల్గా మాట్లాడుతున్నాను, ఓకేనండి. కంగారు పడవలసిన పనేమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, వింటే మీకు ఆశీర్వాదం, వినలేదా దేవునికి అవమానపరిచినట్టు లెక్క. ఇక్కడికి వచ్చి కూడా దేవుని వాక్యం వినలేదు అంటే ఎవరు నెట్టినట్టు మీ హృదయాలు అది చెప్పండి కదా. ఇంకా అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి నేను చోటు. ఒక మాట చూద్దాం, ఎన్నో చెప్పాలో ఎన్ని వివరించుకుందాం త్వరగా. యోహాను పత్రిక 4:20 ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. పాయింట్, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని వచ్చాం, కానీ సహోదరుని ఏం చెయ్యాలి? ప్రేమించాలా ద్వేషించాలా? ఒక మాట, ఇక్కడ ప్రేమించాలి అంటే నన్ను ప్రేమించుని ప్రేమించడం కాదు. ఇక్కడ నన్ను ప్రేమించుని ప్రేమించడం కాదు, మనల్ని ద్వేషించిన వాడిని కూడా ఏం చేయాలి? ఇక్కడ ప్రేమించాలి. మొదటిది అది. ఒకవేళ ఇక్కడ సహోదరుని ద్వేషించాను అనుకోండి, నేను దేవుని ప్రేమిస్తున్నానని అన్నాను అనుకోండి, నేను అబద్ధికున్నాను. మొట్టమొదటి అబద్ధికుడు ఎవరు? నేనే. ఇప్పుడు అబద్ధికులు ఎక్కడుంటారు? అగ్నిగంధకాల్లో ఉంటారు. లోకంలో అబద్ధవాడు వారిని గురించి మాట్లాడలేదండి లేఖనాల్లో. సంగమా చెవిగలవాడు, అది నువ్వెక్కడ అబద్ధం ఆడేవాడుకోండి, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. ఎక్కడికే? అందుకు సహోదరుని ఏం చెయ్యాలి? ప్రేమించాలి. అప్పుడు దేవుని ప్రేమించినట్లు లెక్క. అంతేగాని దేవుని ప్రేమించాలని సహోదరుని ద్వేషించామనుకోండి, పక్కెళ్ళిపోయినట్లు లెక్క. నెక్స్ట్ తర్వాత, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. చూసే నరుని ప్రేమించలేని వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడో ఒకటి. తర్వాత దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనము ఆయన వలన. అంటే ఇప్పుడు సహోదరుని ప్రేమించడం ఏంటో చెప్పండి. ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, బతిమాలుకోవడం కాదు, మాట్లాడరా బాబు మాట్లాడరా బాబు, ఇదేం కాదు, ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ అంట. ఏది? సహోదరుని ప్రేమించటం అనేది ఏంటి? ఆజ్ఞ, బతిమాలుకోవడమా అని పాయింట్ అర్థం. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో? మరి సంఘాన్ని విడిచిపెట్టారంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఆజ్ఞను అనుసరిస్తున్నాడా, ఆజ్ఞను దూరం చేసుకుంటున్నాడా? అది పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే ప్రేమ అంటే సంఘాన్ని ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే సంఘంలో ఉన్న సహోదరులందరినీ ప్రేమించాలి. ఒక మాట చెప్తున్నాను, అందరూ పరలోకం వెళ్తారని గ్యారెంటీ లేదు. మళ్ళా ఒకవేళ ప్రేమించామని కూడా లోకంలో కొంతమందికి ఎలా ఉంటుంది? లోకుగా ఉండొచ్చు. లోకుగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆ ప్రేమ ఎవరికి తెలాలి? అది చూసా, తప్పు ఆయన ఉంది కనుక వచ్చి ఒప్పుకున్నాడు అనుకుంటారు మీరు. తప్పు ఆయన దగ్గర ఉంది కనుక ఏమయ్యాడట? ఒప్పుకున్నాడని నువ్వు అంటావు, రైటే. ఎందుకు? ముందు ఆయన దగ్గర ఏమవ్వాలి? అందుకు. కానీ నువ్వేమనుకోండి, పోనీ తప్పు, ఓకే ఒప్పుకున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు ప్రేమించాలి కదా. ఏమంతనా? ఇప్పుడు ఇతడు దిగాడు, మరి నువ్వు కూడా దిగాలి కదా. దిగాల లేదా? అది అప్పుడు ఏముంది? ప్రేమ. ఓకే, ఇప్పుడు అతను దిగిడని నేను గెంటేసాను అనుకోండి, నాకు నచ్చలేదు కదా మళ్ళా గెంటేసాను అనుకోండి, అప్పుడు నేను ఎవరిని ద్వేషించినట్టు? అది మొట్టమొదటిది ఏంటంట? అందుకు ఇప్పుడు సహోదరుని ప్రేమించువాడు. ఎందుకు ఈ మాట అన్నానంటే అక్కడ ఉంది. ఏది? 3:14 చూడండి. అక్కడ సహోదరులలో లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటేసాం. ఎంత సింపుల్ అంటే, ప్రేమించడం వల్ల ఎందులోంచి ఎందులో దాటేసాం? అది జీవంలోకి వెళ్ళిపోయామంట. దేని దాటేసామంట? ఒకవేళ సహోదరుని ద్వేషిస్తే మరణం, నరకంలో ఉంటామంట. ఎందుక? కర్మ. వారు లోకం అనుకోండి, మరొకటి అనుకోండి, మరొకటి అనుకోండి. అర్థమైందండి? అందుకే ప్రభు తెలివైనడు కనుక, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు, అది ఆ మాట అన్నాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమించాడు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? కానీ ఈరోజు సంఘంలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వెళ్తారా లేదా అని ప్రశ్న ఎత్తే ద్వేషించుకోవడమే సరిపోతుంది. ఎక్కడ? సంఘంలో ద్వేషించుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం, పరలోకం వెళ్ళే అవకాశం లేదని రుజువుపరుస్తున్నాడు ఆయన. మొదటిది. రెండవది ఏంటండి? మొదటిది ఏంటి? ప్రేమ. రెండవది చదవండి. ఏది? గలతీ పత్రిక ఆత్మఫలాలు. ఏంటంటండి? సంతోషం అంటే ఏంటి? పుట్టినరోజు జరుపుకోవడం, పెళ్లి రోజు జరుపుకోవడం,
ఇంట్లో ఏమైనా లాటరీలు కొడితే సంతోషం, అదా సంతోషం? అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 41 వచ్చింది. త్వరగా సంతోషం అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి వీలైతే. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. ఇంతకేటో చెప్పాలి, ఆ నామము కొరకు అవమానం పొందటం ఏంటంట, అది సంతోషం. మనోళ్ళు మనల్ని పొగిడేరు, మనోళ్ళు మనల్ని ఏదో ఇచ్చారు, దాన్ని కాదంట సంతోషం. ఆయన నామం కొరకు ఏం పొందాలి? అవమానం పొంది కూడా సంతోషంగా ఫీల్ అవ్వాలంట, అది సంతోషం. అంతేగాని సంతోషం పక్కనెట్టండి అని అనకూడదు. సంతోషం కూడా ఇది ఏ సంతోషం? ఆయన నామము కొరకు అవమానం పొందటం చూసారు, ఆ అవమానం కూడా ఏంటో తెలుసా? సంతోషమే. ఓకేనా? నెక్స్ట్ కంగారు పడకండి, రోమపత్రిక 5వ అధ్యాయం ఒకసారి, కొలసీ పత్రిక 1:24 రాసుకుంటారండి. ఏది సంతోషం గురించి? కొలసీ పత్రిక 1:24 త్వరగా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ఎవరో పౌలు గారు ఏం చేస్తున్నాడు? పేతురు యోహాను ఏమన్నారు? ఆయన నామము కొరకు అవమానం పొందటం సంతోషించుకున్నారు. పౌలు ఏమన్నాడు తెలుసండి? మీ కొరకు అనగా సంఘము కొరకు శ్రమలు అనుభవించుట నాకేమని చెప్తున్నాడు ఆయన? సంతోషం అంటాడు. మరి ఇది ఎంత వ్యతిరేకంగా ఉంది? ఎంత వ్యతిరేకంగా ఉంది అంటే, సంతోషం అంటే ఏ సంతోషం? పేతురు పత్రిక 4వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం తరగతి 13 వచ్చు. ఈ మాట వినాలి. ఆ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా అది ఎందులో సంతోషించాలి? పౌలు ఒకడేనేంటి? ఇప్పుడు పౌలు ఒకడే పరలోకి వెళ్తాడా? అమ్మా, ఎవరు వెళ్ళాలి? సంఘం వెళ్ళాలంటే సంఘం కూడా ఏం పొందాలి? ఇప్పుడు యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు, యేసు ప్రభు అవమానం పొందాడు లేదా? అవమానం పొందాడు, శ్రమ పొందాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలాగే శిష్యులు కూడా ఏం పొందారు? అవమానాలు పొందారు, శ్రమలు అనుకోండి. అలాగే సంఘం కూడా మేము ప్రెస్టేజ్ ఫీల్ అయిపోతాం అనుకోండి, మీకు అక్కడ స్థానం ఉండదు. మా ఇంట్లో సంతోషాలు చాలండి బాబు, మా బంధువులండి, మా అదండి ఇదండి, ఈ సంతోషాలు కాదు అమ్మా, ఆ సంతోషాలు కాదు. ఏది అంటే నువ్వు పరలోకి వెళ్ళాలంటే శ్రమల్లో సంతోషించాలి. రెండవది, ఆయన నామం కొరకు అవమానం పొందటంలో కూడా ఏమవ్వాలి? ఇది సంతోషం, ఆత్మఫలం, అది ప్రేమ. రెండవది ఏంటంట? సంతోషం. ఇప్పుడు ఈ సంతోషం కష్టమా? ఈ సంతోషమే కష్టం కదా. ఇది కష్టం. ఏది? శ్రమల్లోనూ అవమానాలు పొందటంలో ఇది కష్టం. మరి అదే సంతోషం అయితే చెప్పండి. ఇప్పుడు నా పుట్టినరోజు అనుకోండి, మామూలుగా కదా ఎగిరి గొంతులేస్తాను. ఎందుకని? నా సంతోషం అది. కానీ ఇది ఆ సంతోషం గురించి మాట్లాడలేదు. ఓకేనా? శ్రమల ద్వారా వచ్చే సంతోషం గురించి మాట్లాడాడు. ఏది? ఆత్మఫలములు. ఆత్మ ఫలములు శరీరాన్ని బట్టి వచ్చే ఫలములు కాదంట, ఆత్మ ఫలములు. అందుకే మనకు నచ్చకం. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, నచ్చినోడు ప్రేమిస్తాను, అది ప్రేమ. ప్రేమ అనేది ఏంటి? నచ్చినోడు ప్రేమిస్తాను, చూడగానే పడిపోయినంట. ఇంకా జన్మనిచ్చిన వాళ్ళు లేరంట, ముందు లేరంట, వెనక లేదంట, భవిష్యత్తు లేదంట. ఏది? అందుకే గుడ్డి ప్రేమ అన్నారు దాన్ని. ఓ మాట, ప్రేమ అనేది ఏంటి తెలుసండి? తల్లి కడుపులో పడినది మొదలుకొని చచ్చేంత వరకు ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ప్రేమ కదా. దేవునికి ప్రేమ ఉందా లేదా? ప్రేమించాడు కనుక నువ్వు పాపివైన ఏం చేశాడు? ఆయన తన కుమారుని లోకానికి పంపాడు. ఇంకొక మాట, చాలామంది అమాయకులకి ఏంటంటే చూసిందే ప్రేమ అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తు తర్వాత అంటే చచ్చేంతకాలం ప్రేమతో ఉండాలన్న సంగతి తెలుస్తుంది వీళ్ళకి. కనబడిని చూసి నమ్మేసి ఇది ప్రేమ అనుకున్నారు, కానీ అసలు దీని వెనకాల ఈ ప్రేమతోనే మనం బ్రతుకేమవ్వాలి?
ముగించబడాలి. ఆ ప్రేమ గొప్పదే, ఆ ప్రేమ గొప్పదే అన్న ఆలోచన, ఆ దేవుని ప్రేమ కోసం త్యాగాలు చేసుకోడు లేడు. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక కుమారుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనలో ప్రేమ ఉంటే ఏం చేయాలి? సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం అన్నాడా లేదా? సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. అవసరమైతే మన ప్రేమ సంఘాన్ని కొరకు ఏం చేయాలో తెలుసండి? ప్రాణం పెట్టేలాగా ఉండాలి. తెలుసా? నాకు ఒకడికి నచ్చాడండి ఆడి కోసం ప్రాణం పెట్టేస్తానని కాదు, సంఘం కొరకు పెట్టాలి, అందరి కొరకు ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు పెట్టాడు ప్రాణం ఒకడి కోసం అందరి కోసమా? అది ఓకే. పుణ్యాత్ముల కోసం పెట్టాడా? పాపాత్ముల కోసం పెట్టాడా? పాపాత్ముల కోసమే పెట్టాడు, పుణ్యాత్ములు అవ్వాలని. అలాగే మనం కూడా సంఘముల కొరకు, సంఘములో ఉన్న చెడ్డవారైనా సరే సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రాణము పెట్ట. అది ప్రేమ. అంతేగాని ఏమనుకోకండి, ఇతను చేసుకోకపోతే ఈవెన్ చేసుకోకపోతే మరి ఏమనుకుంటున్నారో. ఎందుకది? అది నిజమైన ప్రేమ మాత్రం కాదు, లోక ప్రేమ. ఇందాక చెప్పాను, హృదయం ఏం చేసింది నిన్ను? హృదయంలో ఎవరు నెట్టేసో? దేవుని వదిలేసో, మనుషుని నెట్టేసుకున్నావు. ఈడే మా మహేష్ బాబు, ఈడే మా పవన్ కళ్యాణ్, ఈడే మా హీరో, ఈడే మా జీరో. బతుకంతా అయిపోయింది. తర్వాత బతుకెందుకు పనికిరాదు. ముందు దేవుణ్ణి నెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే మనకి, ఆయన లేకపోతే మనకి ఏది లేదు తల్లి. మొదట మన హృదయాల్లో, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మరలా చెప్తున్నాను, మనస్థానం కూడా లేదండి మన హృదయాల్లో. అర్థమైంది మీకు? ఏదన్నా మనస్థానం కూడా పెట్టడానికి లేదు. ఎక్కడ? మన హృదయంలో. మన హృదయం అయినా మన స్థానం కూడా పెట్టకూడదంట అక్కడ. మన ఆలోచనలు కూడా అక్కడ పెట్టకూడదంట. మనం ఎక్కువగా ప్రేమిస్తాం, భార్యని నెట్టకూడదంట, బిడ్డలు నెట్టకూడదంట, తల్లిదండ్రులు పెట్టకూడదంట. ఎవరు నెట్టుకోవాలి? ఆయన నెట్టాలంట. ఆయన పెడితేనే అప్పుడు హ్యాపీగా ఉంటుందంట హృదయం. ఓకేనా? రైట్. ఇప్పుడు మూడో విషయం ఏంటి అమ్మా? మూడో విషయం ఏంటండి? సమాధానము. ఒకసారి చూపిస్తాను చూడండి. సమాధానము, సామెతల గ్రంథం 12:20. సామెతల గ్రంథం 12:20 చదువు. తీసరా? చదువు. 12:20. ఈ మాట, కీడు కల్పించువారి అంటే ఆల్రెడీ అది కూడా, దానికి కూడా ఏముంది? హృదయం ఉంది. ఏం చెయ్యాలని? అది హృదయంతో పనే. ఓకేనా? కీడు కల్పించువారి హృదయము అది. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఆ హృదయం ఏముందో? మోసం. తర్వాత ఈ మాట వినాలి. సమాధాన పరుచుటకై ఆలోచనలు చెప్పువారు అదనమాట. అంటే ఏం చెయ్యాలంట? మనం సమాధానం పరచాలి తప్ప విడగొట్టే విధానాలు చేయకూడదు. విడగొట్టే విధానాలు మనం చేయకూడదు. విడగొట్టేది దెయ్యం, సమాధాన పరిచేది ఎవరిదే? దేవునిది. అందుకే సమాధాన కర్త. యేసుప్రభుకి మరొక నామం ఏంటో తెలుసా అండి? సమాధాన కర్త అన్న మాట ఆయన వాడాడు. రోమపత్రిక 5:5 మొదటి వచ్చు. 5:5 మొదటి వచ్చు. త్వరగా. రోమపత్రిక 5:5. కాబట్టి ఈ మాట వినాలి. విశ్వాసము వలన మనము, ఒకసారి అమ్మా, రోమపత్రిక 5:5 ఒకసారి 11 వచ్చిన చదవండి. 11 వచ్చిన. అంతేకాదు, ఒకసారి వచ్చిన చదవండి. ఇది మొదటి వచ్చిన. కాబట్టి విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చూడండి దేవునితో ఏమై ఉన్నామంట? అది అంటే యేసుక్రీస్తు, గమనించాలి, యేసుక్రీస్తు దేవునితో ఏం చేశాడంట? మనల్ని ఒకటే. మనం ఆల్రెడీ ఏమై ఉన్నాం? దూరస్తులుగా ఉన్నాం. దేవునికి ఏమై ఉన్నాం? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడు? సమాధానపరచడానికి ఏం చేశాడు? చనిపోయాడు. ఆయన రక్తం ద్వారా మనం ఏమయ్యాం? సమీపస్తులయ్యాం అన్నమాట ఉంటుంది. ఆయన రక్తం ద్వారా మనం ఏమయ్యాం? అది అంటే ఆయన రక్తం గార్చి మనల్ని ఏం చేశాడు తెలుసండి? దేవునికి మనకి సమాధానపరిచాడు. అంటే ఇప్పుడు సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? అదనమాట. అవసరమైతే మనం దేవుని దగ్గర నడిపించడానికి మనం కూడా క్రీస్తులాగా ఏం చేయాలి? రక్తం గార్చాలి. అది సమాధానం. ఏమా?
అది సమాధానం. అందుకని సమాధాన సువార్త అప్పగించాడు లేదాయన. ఎవరో తర్వాత సామెతల గ్రంథము ఎన్ని తీసుకున్నాం మనం? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అంతేనండి. అంటే తర్వాత ఏంటిది? దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం గురించి సామెతల గ్రంథంలోకి వెళ్తాం ఒకసారి. సామెతల గ్రంథం 17:18. తీసారా? 17:18. కోపోద్రేకి అగువాడు అంటే కోపం ఉన్నవాడు ఏం చేస్తాడు? గొడవలు తెస్తాడు, అంతేనా? తర్వాత దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం అంటే దేవునికి నచ్చేది ఏంటి? ఇందాక దీర్ఘశాంతం అని. ఇప్పుడు దీర్ఘశాంతం మనకు ఉండాలన్నాడు కదా. ఇప్పుడు ఆ దీర్ఘశాంతం ఉన్నవాడు ఏం చెయ్యాలి? ఆ గొడవను ఏం చెయ్యాలి? అనచాలి. అది దీర్ఘశాంతం. ఓకేనండి. దీర్ఘశాంతం అనేది ఏంటంటే సమస్యను ఏం చెయ్యాలి? పరిష్కరించాలి. అంతేగాని దీర్ఘశాంతం ఉందనుకుని దాన్ని గొడవ పెంచామనుకోండి, అది ఏమవుతుంది? దీర్ఘశాంతం మనలో లేదని చెప్తున్నాడు ఆయన. రెండవది 16:32 చదువు దొరక. చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు బలవంతుడు కంటే ఎవరు గొప్పడు అని చెప్పాడు ఆయన? దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని చెప్పాడు ఆయన. ఒక మాట ఎలా వస్తుంది అంటే 19:10 11 సామెతలు ఈ మాట విన. ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుందంట? అమ్మా, ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుందంట? అంటే ఆ మంచి బుద్ధి ఉంటేనే దీర్ఘశాంతం ఉంటుందంట. చెడు బుద్ధి ఉందనుకోండి, అక్కడ ఏముంటుంది? గొడవలు రేగుతూ ఉంటాయి. మంచి బుద్ధి ఉంటేనే అదేమొస్తుందంట? దీర్ఘశాంతం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేస్తే దేవునికి ఏముంది? అదండి, దేవునికి ఏముంది? దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతం ఉంది కనుకే ఎవరికే? దేవునికి. అందుకే ఆయన దీర్ఘశాంతం దేనికి కదా? ఆయన అంత సహించుకుంటున్నాడు కదా. ఎవరో? దేవుడు. ఆయన అంత సహించుకుని దీర్ఘశాంతంతో ఉన్నాడు గనుకే మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనకేముండాలి? ఇప్పుడు దీర్ఘశాంతం ఉంటే మనిషిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘశాంతం లేకుండా కోపం ఉందనుకోండి, మనుషుని ఏం చేస్తాడు? దూరం చేసుకుంటాడు. అంటే ఇప్పుడు దీర్ఘశాంతం అవసరమా కాదా? చెప్పండి, దీర్ఘశాంతం అవసరమా కాదా? అవసరమే. అందుకే కోపపడు కానీ పాపం చెయ్యొద్దు. మనసులో ఉన్న బలహీనత అది. మనసులో ఉన్న బలహీనతలు అయ్యి కానీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకేమవుతాయి? బయటపడతాయి. కానీ దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఏమని? దేవుని లేఖనం ఏం చెప్తుంది? దీర్ఘశాంతం ఉండాలి. ఎందుకంటే దీర్ఘశాంతం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఇప్పుడు ఆ దీర్ఘశాంతం కూడా మనలో ఉండాలని దైవం ఏం చేస్తున్నాడు? హెచ్చరిక తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత అయ్యా ఏముందంట? తర్వాత దయాలత్వము అనే మాట వాడాడండి. దయాలత్వము. ఒకసారి కీర్తన గ్రంథం 86 దగ్గర రండి. కీర్తన గ్రంథం 86 దగ్గరికి రండి. 5వ వచనం చదవండి. ప్రభువా, అది నీవేమై ఉన్నాడు దేవుడు? దయాళుడువు. అది అంటే మనకేముండాలి? దయాలత్వం. అంటే దయాలత్వం అనే మాటకి అర్థం ఏంటి? ఆయన దయ చూపించాడు కనుక ఇక్కడ కూర్చున్నాం మనం, అంతేనా? ఆయన దయ చూపించాడు కనుక మనం ఎక్కడ కూర్చున్నాం? ఎక్కడ? దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఆయన దయ చూపిస్తే, ఇప్పుడు ఆయన దయ చూపించి ఇక్కడ కూర్చోబెట్టే ముందు ఒకటి చేయడు ఆయన. ఇక్కడ కూర్చునేడానికి మనకేమి లేదు, అర్హత లేదు. మరి ఇక్కడ కూర్చోబెట్టడానికి ఏం చేయడు? ముందు క్షమించాడు కనుక ఇక్కడ కూర్చోబెట్టాడు. మరలా చదవండి వచ్చిన. ప్రభువా,
అది దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఇప్పుడు మనకేముండాలి? ఇప్పుడు ఇవన్నీ మన ఆత్మఫలాలన్నీ చెప్పుకున్నాం చూసారా, అవన్నీ ఆయన గుణాలు. ఆ గుణాలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అపవాది గుణాలు ఏంటి? ఇందాక చదువుకున్నాం, లోపల నుంచి వచ్చినాయి. ఏది? నరహత్య, దొంగతనం, ఇవన్నీ ఆడు గుణాలు ఈడెక్కించుకున్నాడు. అర్థమైందండి? కానీ దేవుడి గుణాలు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అమ్మా ఇప్పుడు చదవండి మాట. నీవు దయాళుడవు, క్షమించుటకు ఏమై ఉన్నాడంట. అలాగే మనం కూడా ఏమై ఉండాలి? దయ అనే దానికి ఇంకో రుజువేంటి? క్షమించాలి. అది దయ. అర్థమైంది? ఎన్నిసార్లు క్షమించాలి? జీవితకాలం మట్టుకు. ఎన్నిసార్లు క్షమించాలి? అంతే చచ్చిపోయేంత వరకు ఏం చేస్తూ ఉండాలి? అబ్బాయి నేను ఏమనుకోకుండా నేను క్షమించనున్నావు అనుకోండి, దాని అర్థం ఏంటంటే నీళ్ళు ఏమి లేదని, దయ లేదని. అంటే ఇప్పుడు ఆత్మఫలాలు ఏమవుతున్నాయి మీరు గమనించాలి. చెయ్య, కాలు, ఇవన్నీ అవయవాలు ఒకటి పని చేయలేదంటే ఏమైపోతావు? కాలు బలహీనత వచ్చిందని కదా ఇక్కడ రాలేకపోతున్నావు. అమ్మా ఒక మాట, చెయ్యికైనా కాలుకైనా ఏ అవయవమైనా బలహీనత వచ్చిందనుకోండి, ఖచ్చితంగా శరీరం అంతా ఏమవుతుంది? అమ్మా అలాంటప్పుడు ఆత్మఫలాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా అంటే నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలి. ఎవరో చూడండి అక్కడ. అమ్మా నువ్వు ఆత్మీయతలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ఒకళ్ళు వెళ్తే చూడండి. ఓకేనా? తర్వాత విషయాన్ని చూద్దాం. అమ్మా తర్వాత విషయం అంటే మనకు కూడా ఏమై ఉండాలి? క్షమించటానికి ఏముండాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. తర్వాత విషయం. తర్వాత ఇంకొక మాట. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అమ్మ దేవుడు కూడా మనల్ని క్షమిస్తున్నాడు కనుక మనం కూడా క్షమించటమే మనలో ఏమున్నట్టు? దయ ఉన్నట్టు. తర్వాత మాట ఏంటి? మరలా చెప్పాలి. ఏంటంట? మంచితనం. 125వ కీర్తన 4వ వచనం. 125వ కీర్తన 4వ వచనం. ఏమో యెహోవా మంచివారికి ఆది. దేవుడు ఏం చేస్తాడంట? మంచివారికి ఏం చేస్తాడంట? అంటే దేవుడు మంచివారికి మేలు చేస్తాడు, చెడ్డవారికి కూడా చేస్తున్నాడు. కానీ మంచివారనే మాట ఎందుకు వాడాడు అంటే ఆయన మంచివాడు. ఎవరో? దేవుడు ఎవరంట? మంచివాడు. యెహోవా మంచివాడు అనే మాట ఉంటుంది. అంటే దేవుడు మంచివాడైనప్పుడు ఆ మంచి లక్షణం కూడా మనకేమై ఉండాలి? ఆ మంచి లక్షణం ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. తీసారా? రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం. త్వరగా 9వ వచనం. వారు ఈ మాట వారు మనము చేయనది మంచి పని కాదు. తర్వాత నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనక మనం వెళ్ళి రాజువారి ఇంటిలోకి ఈ సంగతి చెబుతాము అన్నారు. ఎంతకేటయ్యా అంటే అక్కడ కుష్టు రోగులు ఆ దేశం వెలుపులు ఉన్నారట. శత్రువు వచ్చి యుద్ధం చేయడానికి ఉంటే జనం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుని దూత ఏం చేశాడు అంటే శత్రువులు శబ్దంతో వీడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారట. యుద్ధం చేయలేదని దేవుడు శబ్దంతో ఏం చేయడు తెలుసండి? యుద్ధం చేయించాడట. ఇప్పుడు అక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నీ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పటికే సముద్రంలో ఏముందయ్యా అంటే కరువు ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం దొరికిందో తెలుసండి? ఆహారం దొరికిందంట. దొరికినప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ఇది మనం తింటమే కాదురా, మనం వెళ్ళి రాజుగారికి ఈ సంగతి చెప్తే రాజుగారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ ఆహార పదార్థాలు తీసుకుని మన దేశానికి ఇస్తాడు రా బాబు అనే ఆ మంచి మనసు వాళ్ళకి కలిగిందంట. చెప్పకపోవడం ఏంటి? ఇది మంచితనము కాదనమాట. అంటే వీళ్ళ తింటమే కాకుండా దేశంలో ఉన్న వారికి కూడా ఏం చేయాలనుకున్నాడు? అమ్మ ఆహారం ఇవ్వాలండి. అందుకే మంచివాడు ఏం చేస్తున్నాడు? మంచివారికి దేవుడు ఏం చేస్తాడో మేలు చేస్తాడు. దాని అర్థం ఏంటి? దేవుడు మంచివారికి చెడ్డవారికి ఎలాగైతే
భోజనం పెడుతున్నాడో, మంచి పదార్థాలకు దేవుడు ఇస్తున్నాడో, అలాగే మనము కూడా గమనించాలి. ఏం చెయ్యాలి చెప్పాలి? ఏం చెయ్యాలి? మంచి మంచి పనులు చెయ్యాలి. లేదా మంచి ఇంకా ఉంది దాని మీద మాట్లాడాలి అంటే, దాని మీద మాట్లాడాలంటే చాలా ఉంది. ఒకటి, నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి వెళ్ళినప్పుడు ఇది మంచి కార్యము అనే మాట వాడతాడు ఆయన. నెహెమ్యా గ్రంథంలోకి వెళితే ఇది మంచి కార్యము అంటాడు నెహెమ్యా గ్రంథంలో. అంటే దేవుని కొరకు చేసే పని ఏంటో తెలుసండి? మంచి కార్యము. అలాగే యోహాను పత్రిక 3వ అధ్యాయంలోకి వెళితే చెడ్డ కార్యము కాక మంచి కార్యము చేయని చెప్తూ ఉంటాడు యోహాను 3వ పత్రికకు వెళితే. అంటే దాని అర్థం ఏంటంటే తెలుసండి? సహోదరులకు క్షేమాన్ని ఇవ్వటం మంచి కార్యం, దేవుని యొక్క కార్యం చేయటం మంచి కార్యం. ఓకేనా? లేనివాడికి భోజనం కూడా పెట్టడం ఏంటి? ఇప్పుడు మనలో ఏముండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలతో, దీర్ఘశాంతము, మంచితనం. ఇవన్నీ అవసరమా కాదా? ఇదేదో బోర్డు మీద పెట్టుకుని రాసి తుడిచి వేసుకునేది కాదు. మంచి అంటే మంచి పనులు చేయడం కాదు. చెడ్డవాడు కూడా ఏం చేయాలి? అది మంచితనం. నీకు హాని చేసినా కూడా ఏం చేయాలి? ఒక మాట చూసుకోండి. పేతురుపత్రికలో మాట, పేతురుపత్రికలో ఒక మాట త్వరగా. పేతురుపత్రిక చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయముల ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అంటే ఏ విషయంలో? ఆ మంచిది దేవుడు ఏదైతే చెప్పాడో అదే మంచి. ఏమో కనుక ఆ మంచి విషయాలు మనం ఆసక్తి ఉందనుకో మనకు హాని చేసేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే మంచి చేయి వారికి దేవుడు ఏం చేస్తున్నాడో ఆ మేలు పొందాలని నువ్వేం చెయ్యాలి? అది అంటే నువ్వు మంచితనంగా ఉంటాం మంచిదా చెడ్డదా నీకు? అదనమాట. ఓకేనా? ఇలా ఒకదానికి ఒకటి ఏమైందో తెలుసా అండి? నీ బ్రతుకుకు బాగుపడే అవకాశాలు ఉన్నాయి, దైవానికి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనకు మేలేనండి. మనకు అవి ఎలా ఉంటాయంటే కష్టంగా నష్టంగా ఆలోచిస్తాం. అందుకే మనం ఏమనుకోకండి, శాపంలో బ్రతుకుతున్నాం. ఓకేనా? శాపంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఓకే, చివరి మాట ఏమున్నది? సాత్వికం, విశ్వాసము అనే మాట వాడాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది. అంటే దేవునికి ఇష్టమైనది ఏంటి? విశ్వాసం. మరి పితరులందరూ కూడా విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం పొందారు? సాక్ష్యం పొందారు. పితరులు వారందరూ కూడా దేని బట్టి సాక్ష్యం పొందారు? రైట్. ఇప్పుడు మనం కూడా విశ్వాసంతో ఏం చేయాలి? సాక్షి పొందాలి. అందుకు విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటి? విశ్వాసం ఎలా పెంచుకుంటాం? అది వినుట వలన. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం కావాలి అంటే అనుక్షణం మనం ఏం చేసుకుంటూ ఉండాలి? వినాలి. సండే టు సండే బైబిల్ ర్యాలీ బైబిల్ తరగతులు 7 రోజులు ఏం చేస్తాం? వినటం వల్ల ఎవరికి లాభం? విశ్వాసం ఏమవుతున్నాం? బలపడితే దైవానికి ఏమవుతున్నాం? మనం అప్పుడు వెళ్ళినప్పుడు దారికొచ్చులా మరి ఇదా అదా అని పెట్టుకోకూడదు. నీ విశ్వాసం దగ్గర అయితే ఆత్మలో ఫలితాలు తెచ్చుకుంటావు. అమ్మా ఇంకా చెప్పమంటారా? విశ్వాసం చెప్పాలంటే అది గొప్ప పాట. ప్రతిదీ పాఠమే, ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠమే. కనుక అవన్నీ మనం ఏం చేసుకున్నట్టు కుదించుకోవాల్సి వస్తుంది. క్లుప్తంగా మాట్లాడుతున్నాను నేను. అంటే విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? చనిపోయేంత వరకు ఉండాలా? ఆదివారం ఒక ఆరాధన ఇంట్లో సరిపోద్ది అంటారా? ఖచ్చితంగా మనం చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండమన్నాడు. విశ్వాసంతో చచ్చిపోవాలి మనం. దేవునికి ఇష్టమైంది ఏది? విశ్వాసమే కదా. విశ్వాసం ద్వారా దేవుని దగ్గర అవుతున్నాం కదా. గమనించాలి, దేవుని దగ్గర పోయినప్పుడు ఆ విశ్వాసం ఎంతవరకు కాపాడుకోవాలి? ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మరణ పర్యంతం విశ్వాసంతో బతకాలి, విశ్వాసంతో చచ్చిపోవాలి. అప్పటి వరకు దేవుని వదలకూడదు. మరి విశ్వాసం వృద్ధి అవ్వాలంటే ఏం చేస్తూ ఉండాలి? అంతే. మీ నేసావా? ఈయనైనా పర్లేదు, భోజనం పొద్దున్న చేసావు కదా, సాయంత్రం ఎందుకు మానేసావు? మానం కదా. చెప్పాలి, మానం కదా. అంటే భోజనం తినటం వల్ల శరీరం ఎలా పడుతుందో వినుట వలన విశ్వాసం వల్ల మనం కూడా ఏమవుతున్నాం? బలవంతులు అవుతున్నాం. తర్వాత మాట ఏంటి? సాత్వికము. అవునా? తర్వాత మాట ఏంటండి? సాత్వికము అన్నాడు.
దీని గురించి ఒక్క మాట మీకు వివరించి నేను ముగించేస్తాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక తీసారా? 2వ అధ్యాయం 25వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేస్తే ఈ సాత్వికం గురించి మాట్లాడుతండి. ఈ సాత్వికం గురించి మాట్లాడుతూ ఆయన యేసు ప్రభుకి ఏముంది? సాత్వికం ఉంది. ఇంతగా ఆ సాత్వికం మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? రక్షణ ఇచ్చింది. ఇప్పుడు మనలో కూడా బోధించేవాడికి కూడా సాత్వికం ఉండాలి, మీలో కూడా ఏముండాలి అంటే చెప్పుకున్న ప్రతి మాటలో ఆత్మ ఫలాలు 9 మాకు ఉండాలి, మీకు ఉండాలి. దీర్ఘశాంతం మాకు ఉండాలి, మీకు ఉండాలి. ప్రేమ మాకు ఉండాలి, మీకు ఉండాలి. విశ్వాసం మాకు ఉండాలి, మీకు ఉండాలి. ఉండకూడదు అంటారా? రైట్, ఇది మీకు ఉండాలి, మాకు ఉండాలని చెప్పుకొని వచ్చాడు. అలాగే అక్కడ ఏమన్నాడు? సాత్వికముగా అన్నాడు. సాత్వికంగా బోధించుచు, తర్వాత జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు. అంటే సేవకుడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? కీడును అంటే నేనే కాదు, మీరు కూడా ఏం చేయొచ్చు చెప్పాలి. కీడును కూడా ఏం చేయాలి అన్నాడు? సహించాలి అన్నాడు. అవునా కదంటారా? కీడును కూడా ఏం చేయాలి? సంఘం సేవకుడు కూడా ఏం చేయాలి? మొయ్యాలి. ఎందుకంటే అందరూ మనల్ని నమ్మరు, అందరూ నమ్మరు. విచిత్రం ఏంటంటే, మరలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ప్రేమతో చెప్తున్నాను. సంఘం అనేది నేను ఒక్కనే కాదు, మీరందరూ కలిస్తేనే సంఘం. అందరూ గుర్తొస్తారు. ఓకేనా? అనారోగ్యం వస్తే డాక్టర్ గారు గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు. ఓకేనా? అందరూ గుర్తొస్తారు. ఏదైనా సమస్య వచ్చినా ఏమంటే ప్రార్థన చేస్తారు. కానీ ఒక విషయం చెప్తున్నాడు, ఏదైనా ఒక కృతజ్ఞత భావం దైవం దగ్గరికి మనం వెళ్ళాలన్న మనసు భావం ఉండదు. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే అలాంటి వారిని కూడా భరించాలి. అది అందరూ. అర్థమైందండి? ఇప్పుడు మన పిల్లడు ఎదిగిన తర్వాత ఏమవుతాయి? ఆటోమేటిక్గా ఏమవుతాయి? తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చినా కూడా ఏం చేయాలి? భరించాలి. ఆ తర్వాత గత కాలం చెప్పాడు, కలహప్రియుడు నన్ను ఏం చేస్తాడో చెదరగొడతాడు, కీడు కల్పించు వారిని ఏం చేస్తాడు? ఆయన చెదరగొడతాడు అన్నాడా లేదా? గత కాలం చెప్పాడు. ఓకేనా? అలాగే మన జీవితాలు ఏడో తెలుసండి, ఏది ఒకటే చెప్పాడు, గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి అన్నాడా లేదా? గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. కనుక మీరు తీయకండి, తీసే పని నాది, చేట నా చేతుల్లో ఉంది. ఎప్పుడు ఎవరిని ఎలా తీయాలో ఆయన తెలుసు, ఎప్పుడు ఎవరిని ఎలా తీయాలో ఆయన తెలుసు. అందుకని తీర్పు ఎవరిదా? మాకు లేదు కదా. నా ఆత్మకు నాకు తీర్పు ఉంది. అందుకని నేనేం చేసుకోవాలి? నా హృదయాన్ని ఏం చేసుకోవాలి? పవిత్రపరుచుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. ఓకేనా? అందుకు సాత్వికంగా ఏం చేయాలి? సాత్వికంగా ఏం చేయాలి? మరి అలాగే ఖండించు, బుద్ధి చెప్పు అన్నడా లేదా? మరి ఖండేస్తున్నాం. ఒక్కొక్క మాట మీ బిడ్డకి మేము ఎప్పుడు కూడా నవ్వుతో చెప్పామనుకోండి తప్పు, ఆడు ఇంకోసారి చేస్తాడు. అదే కోపంతో చెప్పామనుకోండి ఖచ్చితంగా ఏమవుతాడు? అదనమాట. అవునా కదంటారు? చెప్పాలి. అలాగే కొన్ని విషయాలు సంతోషంగా చెప్పగలుగుతాం, నవ్వుతో చెప్పగలం, కొన్ని విషయాలు కళ్ళతోనే చెప్తాం. ఎందుకని? అది కొంచెం సీరియస్ అన్నమాట, హెచ్చరికల మాటలే. అలాగే మన జీవితాల్లో కూడా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఓకేనా? ఇంకొకటి ఏముంది? ఆశ నిగ్రహం. ఒక మాట, ఆశ నిగ్రహించుకోవడం శరీరానికైతే లేదు, కానీ దేవుడు ఆశ నిగ్రహించుకునే పరిశుద్ధాత్మ ఇచ్చాడట. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మీకు ఇచ్చాను అన్నాడా లేదా?
అంటే నిగ్రహించుకునే శక్తి ఆత్మకు ఉందా లేదు మనకి? అందుకు పరిశుద్ధాత్మని ఇచ్చాడట మనకి. అందుకు పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువారు మనకి ఏం చేస్తున్నాడో తెలుసండి, హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి, హృదయంలో ప్రభువును గూర్చిన గానము చెయ్యాలి. అంటే ఇప్పుడు హృదయం ఎవరికి ఇవ్వాలి అమ్మా? అందుకని ఈ వాక్యము నా హృదయాల్లో ఉంచుకున్నాను కనుక నేను పాపం చేస్తలేదు అన్నాడు. అంటే హృదయంలో స్థానం ఎవరిదే? దేవుంది. ఆ వాక్యాన్ని చోటిస్తే వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పామే ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలన్నీ కూడా హృదయంలోంచి రావాలి. ఏది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆసక్తి. ఓకే, కరెక్ట్, పాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ 9 ఫలాలు మనలోకి వస్తే ఆత్మలో సంపూర్ణత వస్తుందంట. ఓకేనా? ఇందాక ఏమనుకున్నాం? శరీరము ఆత్మకు కలిగిన కల్మషాన్ని ఏం చేయమన్నాడు? ఎంతకే శరీరం ఎందుకు కలుషితమైందో తెలుసా? హృదయాన్ని బట్టి కలుషితం అయిపోయింది. ఇప్పుడు హృదయం బాగుందనుకోండి, ఆత్మ బాగుంటుంది, ఆత్మను బట్టి శరీరం బాగుంటుంది. ఇప్పుడు ఎవరికైనా మంచి చేయాలంటే ఏది కావాలి? కదండి, శరీరం సహకరించాలి. చెడు చెయ్యాలన్నా శరీరమే, మంచి చెయ్యాలన్నా శరీరమే. అందుకే మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మరి ఒకప్పుడు శరీరం ఆత్మ పడదన్నాడే. ఎందుకు పడతలేదయ్యా అంటే మధ్యలో హృదయం ఏం చేసింది? శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చింది. శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చింది. అందుకే శరీరానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇచ్చిందో అందుకు దేవునికి గమనించాలి. నరుడు ఏమయ్యాడు? దూరం అయ్యాడు. దేని బట్టి? హృదయం నుంచి. హృదయం ఎప్పటి నుంచి అంటదే? బాల్యం నుంచి. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను పత్రిక ఇంకొక వచనం చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. 3వ అధ్యాయము తీసారా? యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఇందువలన మనం చూడండి, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడు. ఓకేనా? మన హృదయము కంటే దేవుడు గొప్పవాడు అమ్మ. తర్వాత సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చెయ్యును. ఓకేనా? అంటే మన హృదయం ఏం చేస్తుందంట? మన మీద దోషం చేశాడని అదే ఆరోపిస్తుందంట. ఏది ఆడిడి చెప్పక్కర్లా, మన హృదయమే చెప్పేద్దంట. అందుకు ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన ఒక స్కానింగ్ పెట్టాడంట. హృదయం ఎక్స్రే అంటది, ఫోటో అంట, సీసీ కెమెరా అంట. ఏది? అంతే, నువ్వు ఏం చేసావు అది చెప్పేద్దంట. ఎవరికే? దేవునికి అంట. పాయింట్ అర్థమైందా అమ్మా? ఇప్పుడు కిందకు వచ్చేద్దాం త్వరగా. దోషారోపణ చెయ్యను ఆయా విషయములు ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందు. ఇప్పుడు ఏం చేసుకోవాలంట? మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట? సమ్మతిపరుచుకోవాలి. ముందు దేవునితో కాదంట, మన హృదయంతో ఏం చేసుకోవాలో తెలుసా? ఈ తప్పు చేయకుండా మన హృదయంతో చెప్పాలంట. అమ్మాయి కోప్పడి నోరు మాట్లాడుతుంది అనుకోండి, కోప్పడి నోరు మాట్లాడుతుంది అనుకోండి, అక్కడ ఏమనుకోకడ ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేసుకోవాలి? మన హృదయంతో, ఈయన పెద్ద ఆయన అధికారి, మాట్లాడేవా? పోలీసు అయినా మాట్లాడేవా? జైలు తీసిపోతాడు. అప్పుడు ఏం చేసుకుంటాం? కోపం ఉండ. అలాగే మనం గమనించాలి, మన హృదయం ఓకేనా దోషారోపణ చేయకుండా ఏం చేసుకోవాలో తెలుసా? నియంత్రించుకోవాలంట. అది ఎవరో మనమే చేసుకోవాలంట దాన్ని. అంటే మనమే దాన్ని ఏం చేసుకోవాలో తెలుసా? సమ్మతి చేయాలి. తర్వాత మాట చెప్పండి. తర్వాత ప్రియులారా, మన హృదయము అది ఒకవేళ మన హృదయం మన ఎడల దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట, అది దేవుని ఎదుట ఏమవుతుందంట? ఇదే కానీ ఆరోపిస్తే ఇటు దొంగని, ఇదే దొంగని, ఎవరికొక దొంగతనం చేసిన చేతులు ఇది ఉంది, పోలీసు ఆయన వచ్చాడు, ఇప్పుడు ఏది పట్టేసింది? చెయ్యి పట్టేసింది. అదనమాట. రేపు పొద్దున దేవుని దగ్గర హృదయం చెప్పేద్దంట మన బతుకంతా హృదయం చెప్పేద్దంట. హృదయం చెప్పిన దాన్ని బట్టి ఆత్మకి ఏమవుతుంది? తీర్పు పడుతుంది. శరీరం ఏమవుతుంది? మట్టిలో పెట్టేసారు మన వాళ్ళు, చక్కగా పాట పాడేసి ఆ పౌడర్లు గట్ట రాసేసి, అవునా కదంటారా? శుభ్రంగా పెట్టాడు, హ్యాపీగా అయిపోయింది, మట్టిలో పోయింది, దాని గొడవ ఏమి లేదు. కానీ ఆత్మకి ఏముంది? తీర్పు ఉంది. ఇప్పుడు ఆ తీర్పు దేని బట్టి వస్తుంది? హృదయాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు హృదయం ఎక్కడికి వెళ్తా తెలుసండి? ఆత్మతో ఉంటుందట, శరీరంతో ఉండదు. అది అర్థమైంది? హృదయ ఆత్మ సంబంధమైనది, మట్లు పోద్దని అనుకోకండి. ఇప్పుడు రేపొద్దున తీర్పులకు వచ్చి చెప్పేది ఏదైనా ఉందంటే హృదయమే. ఓకేనా? ఇప్పుడు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము. ఓకేనండి? మన హృదయాన్ని ఏం చేశాడు ఆయన రక్తంతో ఏం చేశాడు? ప్రోక్షించాడు, కడిగేశాడు ఆయన. తర్వాత అంటే
నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములను బాప్తిసం ద్వారా గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయితము కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధికి చేరుదము. మనము యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. ఎలాంటి హృదయంతో రావాలంట చెప్పాలి. ఎలాంటి హృదయంతో రావాలి? మరల ఎలా దేవుని సన్నిధికి చేరాలన్నాడు ఇక్కడ? ఒకటి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అవునా కదంటారా? ఆయన పుట్టించినప్పుడు హృదయం ఎలా ఉంది? ఇప్పుడు నరుడు ఏం చేసుకున్నాడు? దాన్ని మసిపూసేసి మగిలి అన్ని రాసేసాడు దానికి. మహాదేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళా హృదయాన్ని కడుక్కుంటూ రారా అంటున్నాడు ఆయన. ఆ హృదయాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన మాటలు రాసుకుని రారా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏ హృదయంతో ఇక్కడ లోకానికి వచ్చామో మళ్ళీ అదే హృదయంతో ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిగా. అందుకే రాగలుగుతున్నాం. అందుకే యథార్థవంతులను ఆయన ఇష్టపడుచున్నాం. అందరు ఇక్కడ ఉండరు. మరలా చెప్తాడు, దేవుడు పుట్టుకతో ఇచ్చినప్పుడు యథార్థతను లోకంతో ఉన్నప్పుడు ఎలాగైతే విడిచిపెట్టేశాడో, ఎలాగైతే దేవునికి దూరం అయిపోయాడో. ఒక మాట కీర్తన గ్రంథం 140 అధ్యాయం 140 అధ్యాయం తీసురా ఒక్క మాట. ఒక విషయాన్ని చెప్పి నేను చేస్తాను. అయిపోయింది. ఇందాక ఒక విషయాన్ని చదువుకున్నాం మనం. ఏంటంటే అంటే యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసించెదరు అని మాట ఉంటుంది. యథార్థవంతులు ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టపడుతున్నాడా లేదా? ఆ ఇష్టపడేవారు ఎక్కడ ఉంటారంట? ఆయన సన్నిధిలో అంట. ఒక మాట, యథార్థత కోల్పోయినోడు ఏమైపోతాడు చెప్పండి? దేవుని దూరం అయిపోతాడు. యథార్థతను విడిచిపెట్టినోడు ఏమవుతాడు అంటే దేవుని దూరం అయిపోతాడు. ఇంతకీ యథార్థత ఎక్కడ కావాలి? మాటలో కాదు, ఎక్కడ? హృదయాల్లో ఉండాలి. హృదయంలో యథార్థత ఉన్నవాడు ఎక్కడుంటాడో? ఎందుకంటే దేవుడు ఎవరో? యథార్థపరుడు కనుక. లోకంలో ఉన్నవాడు ఎవడో? యథార్థపరుడు కాడు కనుక. అందుకే యథార్థత గమనించి, యథార్థత ఉంటే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. యథార్థత లేదనుకోండి దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యథార్థత లేదు గనకే నీ హృదయమే నిన్ను మోసం చేసి దేవునికి ఏం చేసింది? అంతే. ఓకేనండి? నీ హృదయమే నిన్ను మోసం చేసి దేవునికి ఏం చేసిందయ్యా అంటే దూరం చేసింది. అందుకు దేవుడు మళ్ళా యథార్థవంతుడిని ఆయన లోకానికి పంపాడు. యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడు. యథార్థంగా ఆయన సన్నిధికి అయినా నడిపిస్తున్నాడు. ఇప్పుడు యథార్థంగా మన హృదయం ఉంటే రేపు తీర్పు మన ఆత్మ ఏమవుతుంది? తప్పించుకుంటుంది. అర్థమైందండి? రేపు దేవుని యొక్క ఉగ్రత నుండి మన ఆత్మ తప్పించుకుంటుంది. కనుక ఆత్మ రక్షించబడాలంటే, శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఆయన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మకు శరీరానికి మధ్య ఎవరున్నారయ్యా అంటే హృదయం ఉంది. ఇప్పుడు హృదయాన్ని బట్టే ఈ శరీరం నడుస్తుంది లేదా ఆత్మ నడుస్తుంది. ఇప్పుడు ఆత్మ నిత్యత్వం కనుక ఆత్మ దేవుని దగ్గరికి తీసుకు వెళ్ళాలంటే హృదయం ఆత్మ చెప్పిన మాటలు వింటా ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు అనుసరిస్తూ ఉండాలి. ఓకేనా? ప్రేమ, సమాధానం ఇవన్నీ ఏంటి? సామాన్యమైనవి కాదు. ఇవన్నీ దేవునికి ఉన్న గుణాలు. ఆ గుణాలన్నీ మనకు వస్తేనే మనం దేవుని సంబంధులు. అపవాది గుణాలు అనుసరిస్తావో లేదా దేవుని గుణాలు అనుసరించి నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతలో సంపూర్ణుడు అవుతావో దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యాన్ని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఓకేనా అమ్మా? ఓకేనా? కనుక ఆత్మ ఫలాలు ఫలించాలి, శరీర ఫలాలు మనం ఫలించటం కాదు. అబద్ధం కూడా ఎందులోంచి వచ్చింది? అదనమాట. అబద్ధం ఆడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? శరీరంలో ఉన్నావు, దేవుని దగ్గర దూరం అయిపోతున్నావు. కనుక నేను సహోదరుని ప్రేమించలేనప్పుడు కూడా నేను ఎవరినని చెప్తున్నాడో? అబద్ధికుడిని. దేవుని ప్రేమిస్తే పరలోకం కాదంటండి. దేవుని ప్రేమించిన సహోదరుని కూడా మనం ప్రేమించినప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థంగా మన జీవితాన్ని కాపాడుతున్నాం. విన్న మీ అందరికి కూడా ప్రభునామమున ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.